అందరికీ నమస్కారం. టీజీ టెట్ క్లాసెస్‌లో భాగంగా ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి సంజ్ఞానాత్మక వికాసం దృక్పథాలు. దానిలో భాగంగా మనం ఈరోజు చూడబోయేది పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం. పియాజెస్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ థియరీ. సో, ఈ థియరీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి క్వెషన్స్ అనేది రావడానికి ఆస్కారం అయితే ఉంది. సో, మన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాము. స్విట్జర్లాండ్‌కి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త జీన్ పియాజే. ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త అని అడగవచ్చు. స్విట్జర్లాండ్. శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో అనే దానికి సంబంధించి ఇచ్చిన వివరణే సంజ్ఞానాత్మక సిద్ధాంతం. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి కొన్ని సంజ్ఞానాత్మక నిర్మాణాలు తోడ్పడతాయి. వాటినే స్కీమాటా అంటారు. సో, ఈ స్కీమాటా అనే పదం కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో, తర్వాత వచ్చేసి శిశువు ఎదిగే కొద్దీ బాహ్య ప్రవర్తనగా వ్యక్తపరిచే మానసిక చర్యలు, మానసిక ప్రవర్తనలుగా పరివర్తన చెందుతాయి. వీటినే ఆపరేషన్స్ అని అన్నాడు. సో, ఈ పాయింట్ కూడా ఆపరేషన్స్ ఇక్కడ స్కిమాటా అలాగే ఇక్కడ ఆపరేషన్స్ ఇవి 2 కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో, తర్వాత గనుక మనం చూస్తే ఇలా వయస్సులో, అనుభవాలలో, స్కిమాటాలలో మార్పు రావడానికి జన్మతః ఉన్న 2 కార్యాచరణ నియమాలు. అంటే ఇందులో మార్పు ఎందుకు వస్తున్నాయంటే దీనికి జన్మతః ఉన్న 2 కార్యాచరణ నియమాలు. ఏంటి అంటే వ్యవస్థీకరణ మొదటిది అంటే ఆర్గనైజేషన్. రెండవది అనుకూలత అంటే అడాప్టేషన్. సో, ఇందులో మనకిక్కడ అనుకూలతలో అంటే అడాప్టేషన్‌లో కూడా 2 ప్రక్రియలున్నాయి. ఏంటి అంటే మొదటిది అసిమిలేషన్ అంటే సాంశీకరణం. రెండవది అకామడేషన్ అంటే అనుగుణ్యం. సో, వీటి గురించి మనం కొంచెం డీటెయిల్‌గా చూద్దాము. సాంశీకరణం అసిమిలేషన్ అంటే ఏంటి అంటే కుక్క మరియు గాడిదకు తేడా లేదు అనుకోవడం. అంటే కుక్కకు డాగ్ అలాగే గాడిదకు డాంకీ ఈ రెండిటికి కూడా డిఫరెన్స్ అనేది లేదు అనుకోవడం. ఎందుకు డిఫరెన్స్ లేదు అనుకోవడం అంటే రెండిటికి కూడా 4 కాళ్ళు ఉంటాయి కదా! కుక్కకి 4 కాళ్ళు ఉంటాయి. గాడిదకి 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి వీటికి తేడా లేదు అనుకుంటాడు. అయితే ఇక్కడ అనుగుణ్యం అకామడేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇందాక అసిమిలేషన్‌లో తేడా లేదనుకుంటారు గదా! కానీ ఇక్కడ కుక్క మరియు గాడిదకు తేడా ఉందని ఇక్కడ గుర్తించడాన్ని ఏమంటారంటే ఇక్కడ అకామడేషన్ అంటారు. సో, ఈ పాయింట్స్ గూడా మనం ఈ 4 ఇందాక చెప్పిన ఆర్గనైజేషన్, అడాప్టేషన్ మళ్ళీ అందులో అడాప్టేషన్‌లో అసిమిలేషన్, అకామడేషన్ గూడా మనం గుర్తుంచుకోవాలి. సో, తర్వాత ఇక్కడ సంజ్ఞానాత్మక వికాసం 4 దశల్లో జరుగుతుందని పియాజే ప్రతిపాదించాడు. సో, ఎన్ని దశలు అడగవచ్చు? 4 దశలు. మొదటిది ఇంద్రియ చాలక దశ. రెండవది పూర్వ ప్రచాలక దశ. అంటే ఇంద్రియ చాలక దశ అంటే ఇంగ్లీష్‌లో సెన్సరీ మోటార్ స్టేజ్. పూర్వ ప్రచాలక దశ అంటే ప్రీ ఆపరేషనల్ పీరియడ్. అలాగే మూర్త ప్రచాలక దశ అంటే కాంక్రీట్ ఆపరేషనల్ పీరియడ్ ఆర్ స్టేజ్ ఏదైనా అనొచ్చు. అలాగే ఇక్కడ అమూర్త ప్రచాలక దశ అంటే ఫార్మల్ ఆపరేషనల్ పీరియడ్. సో, ఇక్కడ గనుక మనం ఫస్ట్ చూస్తే ఇంద్రియ చాలక దశ. ఇది 0 నుంచి అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. సెన్సరీ మోటార్ స్టేజ్. 8-12 నెలల వయస్సులో వస్తు స్థిరత్వం ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే తన ఎదుట లేకపోయినా ఏది ఎక్కడ ఉందనే భావన పొంది ఉండటం. అంటే ఒక వస్తువు తన ఎదుటుగా లేకపోయినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఉంది అనే భావన అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనకు సెన్సరీ మోటార్ స్టేజ్‌లో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ వస్తు స్థిరత్వం 8-12 నెలల వయసులో. సో, తర్వాత మనం చూస్తే ఇక్కడ పూర్వ ప్రచాలక దశ అంటే ప్రీ ఆపరేషనల్ పీరియడ్. ఇది 2-7 సంవత్సరాల వరకు ఉంటుంది. సో, ఇందాక ఇంద్రియ చాలక దశ అంటే పుట్టినప్పటి అంటే 0-2 సంవత్సరాలు. పూర్వ ప్రచాలక దశలో 2-7 సంవత్సరాలు. సో, ఇందులో కూడా 2 దశలుంటాయి. అంటే 2-4 సంవత్సరాల వరకు పూర్వ భావనాత్మక దశ అంటారు. అంటే ప్రీ కాన్సెప్చువల్ పీరియడ్. అలాగే 4-7 సంవత్సరాల వరకు అంతర్బుద్ధి దశ అంటారు. అంటే ఇంట్యూటివ్ థాట్ పీరియడ్. సో, ఇప్పుడు 2-4 సంవత్సరాల కాలాన్ని పూర్వ భావనాత్మక దశ అంటారు. అంటే ప్రీ కాన్సెప్చువల్ పీరియడ్ అంటారు. భాషా వికాసం వేగవంతం అవుతుంది. ఓకేనా? అంటే లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ అనేది స్పీడ్ అవుతుంది, వేగవంతం అవుతుంది. ఇందులో 2 పరిమితులున్నాయి. ఓకేనా? 2 లిమిట్స్ అనేవున్నాయి. ఏంటి అంటే మొదటిది సర్వాత్మవాదం అంటే యానిమిజం. జీవం లేని వస్తువులకు జీవం ఉందని భావన. ఓకేనా? జీవం లేని వస్తువులకు గూడా లైఫ్ ఉంది అని అనుకుంటారు. సో, అలాగే రెండవది అహం కేంద్రవాదం. అంటే ఈగోసెంట్రిసిజం. మొత్తం తన చుట్టే ఉందనుకోవడం.
ఓకేనా? సో, ఈ పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ 4-7 సంవత్సరాల అంతర్బుద్ధి దశ అనుకున్నాం గదా! ఇంట్యూటివ్ థాట్ పీరియడ్. వర్గీకరించడం, పోల్చడం చేస్తారు. ఓకేనా? అంటే క్లాసిఫికేషన్, అలా ఇక్కడ పోల్చడం, ఓకేనా? అంటే కంపారిజన్ అనేది చేస్తారు. ఇందులో పరిమితులు, మరి ఇందులో లిమిట్స్ ఉన్నాయి. అవేంటి అంటే పదిలపరుచుకునే భావన లోపం. అంటే కన్జర్వేషన్ అనేది ఇక్కడ లోపం అనేది ఉంటుంది. ఎందుకంటే కన్జర్వేషన్ ఉండదు. అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఒక పొడవైన బీకర్‌లో నీళ్ళు తీసుకొని, వెడల్పైన బీకర్‌లో గనుక పోస్తే, సో, అప్పుడు ఇందులో నీళ్ళు తక్కువున్నాయనుకుంటాడు. ఎందుకంటే పైకి లేవు గదా! అట్లా అనుకుంటాడు. కానీ ఇందులో నుంచే పొడవైన బీకర్ నుంచే వెడల్పైన దాంట్లో పోస్తే సేమ్ నీళ్ళు ఉన్నాయనుకోరు. సో, అలా ఇక్కడ కన్జర్వేషన్ అనేది ఉండదు. పదిలపరుచుకునే భావన అనేది ఉండదు. రెండిట్లో సేమ్ నీళ్లున్నా గూడా ఇక్కడ లేవు అనుకుంటాడు. సో, అలాగే ఇక్కడ అవిపర్యాయాత్మక భావన లోపం. అవిపర్యాయాత్మక భావన లోపం అంటే ఇర్రివర్సిబిలిటీ. అంటే ఇప్పుడు ఒక కుండని మనం తీసుకొని దాన్ని పగలగొట్టి మట్టిలాగా జేస్తే, అంటే ఇలా జేస్తే దాన్ని మనం మళ్ళీ కుండలాగా చెయ్యొచ్చు అని అనుకోడు. అంటే రివర్స్ అవుతది అనుకోడు. ఆ ఇర్రివర్సిబిలిటీ అనేది ఇక్కడ అవిపర్యాయాత్మక భావన లోపం అనేది ఉంటుంది. సో, ఈ పాయింట్స్ అనేవి మనకు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రీ కాన్సెప్చువల్ పీరియడ్‌లో 2 పరిమితులు యానిమిజం, ఈగోసెంట్రిసిజం. అలాగే ఇక్కడ అంతర్బుద్ధి దశలో గూడా 2 పరిమితులు కన్జర్వేషన్, ఇర్రివర్సిబిలిటీ. ఇవి 2 గూడా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో, తర్వాత గనక మనం జూస్తే మూర్త ప్రచాలక దశ అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. సో, ఇది 7-11 సంవత్సరాల వరకు ఉంటుంది. విపర్యాయాత్మక అంటే రివర్సిబుల్. అంటే ఇందాక మనం ఇర్రివర్సిబిలిటీ అనుకున్నాం గదా! ఇక్కడ. సో, ఇక్కడ ఇందాక మనం రివర్స్ చేయరాదనుకుంటాం గదా! సో, ఇక్కడ రివర్స్ అనేది చేయొచ్చు. విపర్యాయాత్మక రివర్సిబుల్ భావన పెరిగి ఒకే దానిపై కేంద్రీకరణ తగ్గి వాస్తవాలను అర్థం చేసుకునే సామర్థ్యం అనేది పెరుగుతుంది. సో, తర్వాత గనక మనం జూస్తే అమూర్త ప్రచాలక దశ. ఇది 12 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అంటే ఏంటంటే ఇది అమూర్త అంటే ఫార్మర్ ఆపరేషనల్ స్టేజ్. ఓకేనా? సో, ఈ ఈ ఇంగ్లీష్‌లో గూడా మనం పదాలనేది గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ దీని గురించి కనుక మనం జూస్తే అవాస్తవమైన కాల్పనిక సమస్యలను గురించి ఆలోచించి పరిష్కరణను సూచించగలుగుతారు. సో, ఈ విధంగా మనం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాయడం జరిగింది. సో, ఇవన్నీ ఏ క్వెషన్ అయినా మనం ఇందులో నుంచి అడగవచ్చు. సో, మీరు గూడా ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటే లాస్ట్‌కి రివిజన్ టైమ్‌లో గూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వంశీకృష్ణ అకాడమీ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.